ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను, లేక మాటలతోనే దేవుడు నాకు ప్రేమ ఉందని చెబుతా ఉన్నాను. దేవుడికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం, ఆయన దగ్గరకు వెళ్ళడం తప్ప. అందుకే ఒక గ్రంథంలో చదువుతూ ఉన్నా, అయ్యా మేము నీకు వేలాది నదుల విస్తారం తైలమిస్తే సరిపోతుందా? నా గర్భంలో పుట్టిన మొదటి బిడ్డనిస్తే సరిపోతుందా? ఇవేమి సరిపో. దేవుడు మన నుంచి కోరుకునేది ఇవి కాదు. ఏంటి దేవుడు మన నుంచి కోరుకునేదంటే మనం ఆయన దగ్గరకు వెళ్ళటం ఆయన కోరుకుంటా ఉంటాం. ప్రియ సహోదరు గారు, ఈ పని చేయకుండా మనం ఏది చేసినా ఉపయోగం గబగబా వచ్చి ఒక అరటికాయలు ఎడబెట్టి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముందా? ఉపయోగం లేదు. నేను అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు కదా, అప్పుడప్పుడు చందా వేసి వెళ్ళిపోతారు. ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చే చందా దేవుడికి చందా ఇవ్వడానికి వస్తున్నావా? అది అది దేవాలయం యొక్క కొనసాగింపుకు అవసరం, కానీ దానికంటే ప్రధానమైనది నీ సమయం. నీ సమయం చాలా అవసరం. దేవుడి దగ్గర ఎంత విధేయతగా కూర్చున్నావు అది అవసరం. దేవుడి దగ్గర ఎంత భక్తిగా ఉన్నావు అది అవసరం. ఈ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవుడికి సమయాన్ని ఇచ్చి మేము ఎలాంటి వాళ్ళమైనా లోకము మమ్మలను హేళన చేస్తుంది తప్పు చేస్తే, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని హేళన చెయ్యవయ్యా. మమ్మలను కాపాడుతూనే ఉన్నావు, మమ్మలను రక్షిస్తూనే ఉన్నావు, మా పట్ల కనికరాన్ని చూపిస్తానే ఉన్నావు. కాబట్టి నేను నీకు తిరిగి ఇచ్చేది నా సమయాన్ని ఇస్తా ఉన్నాను. నేను నీకు తిరిగి ఇచ్చేది నా ప్రార్థన ఇస్తా ఉన్నాను. నేను నీకు తిరిగి ఇచ్చేది దాన ధర్మాల రూపంలో ఇతరులకు చేసిన పుణ్య కార్యాలు, నీవు ఇచ్చిన మంచి మనసుతో ఇతరులకు సహాయపడతా ఉన్నాను.